మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు కామన్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు కోసం పరిశీలించాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, అక్కడ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై కూడా భారం తగ్గుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలుస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాంతాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యతలు ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సూచించారు. నిర్వహణ ఖర్చులు కూడా వారే భరించేలా చూడాలని అన్నారు. ఉస్మానియా, గాంధీ రెండింటిలో ఏదో ఒక ఆసుపత్రిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్. పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా తక్షణమే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 15వ తేదీలోగా ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో చాలా కీలకమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆల్మోస్ట్ ఆల్ ఈ శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు, అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా హాజరవడం జరిగింది. మెడికల్ కాలేజీల్లో ఉన్న ప్రతి చోట నర్సింగు, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై అధికారులతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో చాలా కీలకంగా, కూలంకషంగా అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొడంగల్లో మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు కోసం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని ఇమీడియట్గా ఆయన సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తక్షణం తీసుకురావాలనేటటువంటి ఒక ఆదేశాలను కూడా ముఖ్యమంత్రి జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అక్కడ జరిగేటటువంటి అడ్వాంటేజెస్ ఏ జిల్లాలకి, ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా ఆయన స్పెసిఫిక్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.